మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం గన్పూర్ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పాత్రో, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతుందని, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల అమలు ప్రక్రియను మేడ్చల్ జిల్లాలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బిగ్ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల్ యాదవ్, గన్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు జరిగినాయి. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేయలేని పనులన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరి బాగోగులు చూడాలని, ప్రజల కోసం ఏవైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ ఇబ్బందులకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలోనే కాదు ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా దళితులకు భూమి ఇచ్చినటువంటి ఘనత గౌరవ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరిది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో ఇల్లు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోని ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో పార్టీలకు అతీతంగా ప్రతి రేకుల రూమ్ ఉండి చిన్న చిన్న ఇల్లు జగ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దానితో పాటు రేషన్ కార్డులు లేక గత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇస్తే ఈ రోజు వరకు కూడా రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.